దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణానికి విచ్చేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి పట్టణానికి చేరుకోగానే బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో రోడ్డు వెంట పూలవర్షం కురిపిస్తూ భారీ పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ప్రధాని నరేంద్ర మోడీతో సాధ్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తున్నాయని, ప్రపంచ దేశాలు చూసే విధంగా రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని బీజేపీ లక్ష్యమన్నారు. పేదల కోసం బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ చరిష్మాతో ఢిల్లీ పీఠం దక్కించుకుని ఆర్యవైశ్య మహిళలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం గర్వకారణమన్నారు. బీజేపీ పార్టీని నమ్ముకున్న వారికి కుటుంబంలో వ్యక్తులుగా భావిస్తున్నారన్నారు. అనంతరం నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరియు నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మీరు వెనక మాట్లాడు. మీడియా మిత్రులకు నమస్కారం. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో అన్ని మండలాలకు మండలాధ్యక్షుల ఎంపిక జరిగింది. మరి వారు మండల కమిటీలు వేసుకునే విషయంలో కానీ, వారి ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏదైనా గుర్తించి ప్రభుత్వం దృష్టికి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుని వచ్చి పరిష్కరించడానికి మా కార్యకర్తలను సమాయత్తం చేయడం. అంతేకాకుండా అసెంబ్లీ కన్వీనర్ సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఊర్లో కూడా కొత్త మండల అధ్యక్షులతో ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయమని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి ఆదేశాలు ఉండడం, అది సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం సంతోషకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి గ్రామం నుంచి కూడా సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా మా పార్టీ నాయకులు ప్రతి గ్రామం నుంచి నాయకత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కూటమి ఒప్పందంలో భాగంగా ఎవరికైనా అర్హులకు రావాల్సిన నామినేటెడ్ పదవులు ఉంటే మా పార్టీ తరఫు నుంచి కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేను కలిసి లిస్ట్ ఇవ్వడం, అర్హులైన సీనియర్ నాయకులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కేంద్రం నుంచి వచ్చే నామినేషన్ మీద వచ్చే వర్కులు ఏదన్నా ఉంటే ఆ వర్కులు కూడా నాయకత్వానికి కేటాయించి ప్రధాన సమస్యలు ఉన్న గ్రామాల్లో ఆ పనుల ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రజల దగ్గరికి అవ్వాలని చెప్పి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా గ్రామాల్లో ప్రతి గ్రామానికి బీజేపీ వెళ్ళాలి, ప్రతి బూతులో బీజేపీని ఏజెంట్ కూర్చోబెట్టే స్థితికి, ప్రతి బూత్ నుంచి ఓట్లు రాబట్టగలిగిన స్థాయికి భారతీయ జనతా పార్టీ బలపడాలని, అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అది గ్రామ సర్పంచ్ అంటే సింబల్ ఉండదు కాబట్టి గుర్తు లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అయి ఉండాలి. అలాగే గుర్తుతో ఉన్న ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ,
రేపు వార్డు కౌన్సిలర్స్ కానీ తప్పనిసరిగా కూటమి ఒప్పందంలో భాగంగా మాకు కేటాయించబడిన సీట్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేము ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించి కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి పనులు చేసి పార్టీ అంతా ఐకమత్యంగా ఉంటూ పార్టీ నాయకత్వాన్ని కూడా బలిష్టం చేసే దిశగా మేము